కూడా బఫర్ జోన్ లో ఉంది. ఖచ్చితంగా దాన్ని కూడా యాక్షన్ తీసుకోవాలి. సామాన్య ప్రజలు ఎలాగో హైడ్రా రంగనాథ్ గారు కూడా అలాగే అంటూ కూడా ఆయన కొన్ని కామెంట్ కూడా చేయడం జరిగింది. దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం సార్, ఏంటి లొంగిపోతున్నారా, ఏంటి కారణం ఏంటి ప్రధానంగా? ఈరోజు ముఖ్యంగా ఏందనంటే నేను ఆరోపణగా నేను చూపించిన వాస్తవాలను నేను మ్యాప్ చూపించిన, అందులో ఇది హైడ్రా కిందికి వస్తుంది. కృష్ణకాంత్ పార్క్ అనేది ఈ రోజు పెద్ద చెరువులో ఉంది. అది దాదాపు 100 ఎకరాలకు పైన, అంటే దాదాపు 112 ఎకరాల వరకు ఉండే. మరి నువ్వు హైడ్రా కమిషనర్వు, దాన్ని చెరువు ఎంతనో ఉండో చెప్పు. అసలు కమిషనర్ కాగానే ప్రక్షాళనన్నీ ఇంటి మీదకెళ్ళి మొదలు కావాలి. నీ పక్కన ఉన్న చెరువు వదిలేసి పటాన్చెర్లో కూలగొడతా, అమీన్పూర్లో కూలగొడతా, మహేశ్వరంలో కూలగొడతా, ఆడగొడతా, ఈడగొడతా అని చెప్పి మొత్తం కూలగొట్టుకుంటూ తిరిగినావు ఈ రోజు. మరి నీ ఇంటికాడ ఉన్న పెద్ద చెరువు 44 ఏళ్ళకే నువ్వు చూసుకుంటా చెరువునున్నావు. ఆ చెరువును చూసుకుంటా నువ్వు పెరిగినావు. కానీ అక్కడ చెరువు ఉన్నావని నువ్వు చెప్పి నువ్వు మాట్లాడవు. నువ్వు ఆ చెరువు ఉందని చెప్పి నువ్వు చెప్పవు. ఈ రోజు నువ్వు తీసుకుపోయి పక్కన అంతరం కూలగొట్టినావు. ఈ రోజు బాజాప్తా నా ఇల్లు నీ ఇల్లు చెరువు కిందికి వస్తే అంటే రాదు అని అంటుండ్రు. సేమ్ ఇదే నాగార్జున చెప్పిండు అబ్బా. సేమ్ ఇదే బాధితులు అందరు చెప్పిండ్రు. సేమ్ ఇదే ఈ రోజు ఇల్లు కూలిన వాళ్ళందరూ కూడా అదే చెప్పిండ్రు. ఈ రోజు ఏమంటారు సోషల్ మీడియా, రవిప్రకాష్ అనేటువంటి మన మీడియా బ్రోకర్ ఒకరు ఉన్నాడు. ఆయన ఛానల్లో ఏమి ఇచ్చిందంటే, ఈ రోజు అంటే నా కోసం ఒక సోషల్ మీడియా అలా మాట్లాడుతుండ్రు అని చెప్పి సోషల్ మీడియా ఛానల్ ఇచ్చింది ఇంటర్వ్యూలు. సోషల్ మీడియా అంటే రవిప్రకాష్ ఛానల్ ఏమని మాట్లాడిందంటే, ఓ కేటుగాలంట, సోషల్ మీడియా కేటుగాలంట. సోషల్ మీడియా కేటుగాడు ఇట్లా ఈ విధంగా మాట్లాడిందని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈయననేమో ఒక సోషల్ మీడియాలో నా గురించి ఒకటి చెప్పింది 100 సార్లు చెప్తే ఇది సక్సెస్ అవుతుంది అనుకుంటారు, కానీ కాదు అని చెప్పేసి ఆయన. ఇది అంతెందుకు అంటే, వాళ్ళు సోషల్ మీడియా వాడు చేస్తుండ్రు, ఎవరో కేటుగాన్లు చేస్తుండ్రు, వాళ్ళ కోసం మేము దేలువాడుతున్నాం అని. దేలువాడేందుకు నేనే వచ్చి సరెండర్ అవుతున్నా. ఆ కేటుగాని నేనే, రంగనాథ్ ఇల్లు పెద్ద చెరువులో ఉందని చెప్పింది నేనే, నీవు అక్కడ నీళ్లు తప్ప అందరికి ఇండ్లు కూలగొట్టుకున్నా అని చెప్పింది కూడా నేనే. ఈ రోజు నేను రంగనాథ్ గారికి 2 జీవోలు పట్టుకొని వచ్చిన. మీరు ఈ జీవోలు చదవకుంటా మీరు పేదల ఇండ్లు కూలగొట్టిండ్రు. ఇక్కడ అది తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ 1317. ఇందులో ఏమున్నది? those belongs to the persons or class legally capable its holding property to the extent so far and their such establishment those are respect అని చెప్పి ఇక్కడ దాకానే వాళ్ళు చదివిండ్రు. కానీ ఈ రోజు ఆయన చూడండి ఏందనంటే, ఇది ఈ జీవోలలో ఆయన చూడండి అంటే, ఇందులో వీళ్ళకి కూడా రైట్స్ ఇచ్చిండ్రు. వీళ్ళకి రైట్స్ ఇచ్చిన కూలగొట్టడానికి లేదు. ఇగో దోస్ బిలాంగ్ టు పర్సన్స్ ఆర్ ఇది పెట్టి, ఇగో ఇక్కడ ఇది పెట్టిన తర్వాత ఇమ్మీడియట్ గా యాక్సెప్టింగ్, అర్థమైందా? ఇక్కడ ఆల్ పబ్లిక్ రోడ్స్, లేన్స్, పార్క్స్, బ్రిడ్జెస్, డిచెస్, డిక్స్, ఆల్ ది స్ట్రీమ్స్. రంగనాథ్ గారు